పుట్టిన 3 సంవత్సరాల వయసులోనే ఆస్తమాతో దగ్గుతూ తల్లిదండ్రులను భయపెట్టేవాడు. పసివాడికి ఏమవుతుందో అని రాత్రింపగలు మేల్కొని బాధపడేవారు అతని తల్లిదండ్రులు. అలాంటి ఒక పసివాడు పెరిగి పెద్దయ్యాక నియంతలకు నిద్ర లేకుండా చేస్తాడని ఎవరైనా ఊహించగలరా? అవును, ఆస్తమాతో బాధపడే ఓ పసివాడు పెరిగి పెద్దయ్యాక నియంతల గుండెల్లో నిద్రపోయాడు. వాళ్ళకి నిద్ర లేకుండా చేశాడు అతని చేగువీర. ఇతన్ని అందరూ ప్రపంచ విప్లవకారుడు అంటారు. పేరు చేగువీర. ఇతను పుట్టింది జూన్ 14, 1928 అర్జెంటీనాలోని రోజారియాలో జన్మించాడు. చేగువీరకు యుక్త వయసు వచ్చేసరికి ఇంజనీరింగ్ చదవటం ప్రారంభించాడు. కొద్ది రోజులకే దానిపై అతనికి మనసు మారిందో లేక వైద్యంపైకి మనసు మళ్ళిందో తెలియదు, కానీ ఇంజనీరింగ్ చదువుకి స్వస్తి చెప్పాడు. వైద్య విద్యార్థిగా మళ్ళీ మొదలుపెట్టాడు జీవితం. కానీ చదువు మధ్యలోని లాటిన్ అమెరికా మొత్తం తిరగాలని అతనికి మనసులో కోరిక బలంగా నాటుకుపోయింది. ఇక అంతే, తిరగాలని అతని మిత్రుడు ఆల్బర్ట్ గ్రెనాడోను సిద్ధం చేశాడు. ఇద్దరూ కలిసి ఒక పాత మోటార్ సైకిల్పై చిలీ మీదుగా లాటిన్ అమెరికా తిరగాలని బయలుదేరారు. కానీ ఆ ప్రయాణం జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదు. ఆ ప్రయాణం మొదలు పెట్టాక దారి మధ్యలో ఎన్నో అనుభవాలు, కోట్లాది మంది ప్రజల బాధలను, ఆకలి చావులను కల్లారా చూశాడు ఆ ప్రయాణంలో. లాటిన్ అమెరికాలోని బానిసల జీవితాలలో వెలుగు నింపాలని నిర్ణయం తీసుకున్నాడు అయితే అప్పటి నుండి ఆ దిశగా చదువును ముమ్మరం చేశాడు. కానీ తన మెడిసిన్ చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. కొద్ది రోజులకే చేకు డాక్టర్ పట్టా చేతికి వచ్చింది. డాక్టర్ పట్టా సాధించిన కొడుకును చూసి తల్లిదండ్రులు ఆనందపడ్డారు. కానీ తన తల్లిదండ్రులకు షాక్ ఇచ్చాడు. దోపిడీ చేస్తున్న నియంత్రణను అంతమొందించి వాళ్ళ అరాచకాలకు బానిసలైన ప్రజలకు విముక్తి కలిగించాలనుకుంటున్నాను అన్నాడు. ఇక అంతే, తాను అనుకున్న దిశగా అడుగులు వేశాడు. అప్పటికే తాను చూసిన లాటిన్ అమెరికా ప్రజల దుర్భర జీవితాలు అతని కళ్ళ ఎదుట మెదులుతున్నాయి. ఆ జీవితాలను మార్చడానికి తన ప్రయాణం మొదలుపెట్టాడు. తన విప్లవానికి మొదట బొలీవియాని ఎంచుకున్నాడు. అక్కడ మార్పు తీసుకురావాలనుకునే లోపే అక్కడ నాయకత్వ లోపం ఉండటంతో అక్కడి నుండి గ్వాటిమలా వెళ్లాల్సి వచ్చింది. బొలీవియా నుండి గ్వాటిమలా వెళ్లే మధ్యలోనే పెరు, ఈక్వెడార్, కోస్టారికా, కొలంబియా లాంటి దేశాలను దాటుకుంటూ చేగువీరా తన విప్లవ పయనం కొనసాగించాడు. తాను గ్వాటిమలా రాజధానిలో ఉన్నప్పుడే అతనికి అనేక విప్లవ గ్రూపులతో పరిచయాలు పెరిగాయి. వాటి ద్వారా క్యూబా గురించి, కాస్ట్రో నాయకత్వంలో అక్కడ జరుగుతున్న పోరాటాల గురించి తెలుసుకున్నాడు. అక్కడి సామ్రాజ్యవాదుల కుట్రలను పటాపంచలు చేయాలని చేగువీర మనసులో తలుచుకున్నాడు. ఇక అంతే, అక్కడి నుండి క్యూబా వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. తన సోదరులతో కలిసి ప్రయాణం సిద్ధం చేశాడు. తాను విప్లవకారుడిగా జీవితం మొదలుపెట్టాక ఎన్నో పరిచయాలు. ఆ పరిచయాలలోనే ఒక అమ్మాయి పరిచయం. తన పేరు హిల్డా. చేకు సరిపడు జోడి. హిల్డా కూడా విప్లవకారిణి. వీలైనంత తొందరలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్ళి కూడా జరిగిపోయింది. చూస్తుండగానే కూతురు కూడా జన్మించింది. పెళ్ళి జరిగిపోయినా, పిల్లలు పుట్టినా విప్లవానికి మాత్రం స్వస్తి చెప్పలేదు తన కూతుర్ని హిల్డాను వదిలి మెక్సికో నుంచి కాస్ట్రోతో కలిసి కేవలం 80 మంది దళంతో గ్రాండ్మా అనే ఒక ఓడలో క్యూబా నియంత బటిస్టాపై పోరాటానికి బయలుదేరాడు వెళ్లే ముందు తనకు ఇష్టమైన కూతురు హిల్డాకు తనకు ఇష్టమైన కవితలన్నీ వినిపించాడు. తనకు ఆస్మా ఉందని, 1కి 10 సార్లు ఇన్హేలర్ మర్చిపోకు, ఎక్కడా పారేసుకోకు అంటూ తన భార్య హిల్డా చెప్పింది. కానీ తన కళ్ళ ఎదుట బానిస బ్రతుకులు మాత్రమే కనిపించేవి. ప్రజలు పడే కష్టాలతో పోలిస్తే తన ప్రాణం పెద్ద లెక్క కాదు అనుకున్నాడేమో. అంత గుచ్చి గుర్తు చేసిన ఇన్హేలర్ మర్చిపోయి వెళ్ళాడు ఇక అక్కడికి వెళ్ళినప్పటి నుండి అంతా యుద్ధమే. ఆ యుద్ధంలో తీసుకున్న నిర్ణయాలు కానీ, సైనికులకు చెప్పిన గెరిల్లా యుద్ధం వారికి బాగా ఉపయోగపడింది. చివరికి అక్కడ క్యూబాలో విప్లవం విజయవంతమయ్యింది. క్యూబా పునర్నిర్మాణంలో పాత్ర మర్చిపోలేనిది. అందుకే క్యూబన్లు కాస్ట్రోను అభిమానించినట్లే చేను కూడా అమితంగా ప్రేమించారు. ఆ తరువాత అతను చేసిన ఎన్నో సాహసాలు చేను ప్రపంచ వీరుడిగా నిలబెట్టాయి. ఆ తర్వాత తాను మొదట విప్లవం మొదలుపెట్టిన ఆ బొలీవియాకు వెళ్ళాడు. అక్కడ కూడా విప్లవాన్ని విజయవంతం చేయాలని చాలా ప్రయత్నం చేశాడు. అమెరికా తొత్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దండు కట్టాడు. ఆ తర్వాత బొలీవియా నియంతలో చేని బంధించారు. దుర్మార్గంగా కాల్చి చంపేశారు.
చే చనిపోయాక చే సమాధి కూడా లేకుండా చేయాలని, ఒకవేళ సమాధి చేస్తే అది ప్రపంచ యాత్రా స్థలంగా మారుతుందని గ్రహించిన బొలివియా నియంతలు చే సమాధి కూడా లేకుండా చేయాలనుకున్నారు. కానీ చే ఎంతోమంది గుండెల్లో ఇప్పటికీ కొలువు ఉన్నారు. చేగువేరా గురించి నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు ఇవి. ఇంకొంచెం సమాచారం తెలుసుకున్నాక మీకోసం ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.